Hi friends, welcome to Resilient YouTube channel. So ఈరోజు వీడియో వచ్చేసి సిలబస్ అండ్ స్ట్రాటజీ ఫర్ ఈసీ గేట్ 2026. మనకు టైం చాలా తక్కువ ఉంది. జూన్ కూడా వచ్చేసింది కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సో మనం ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే అంత బెనిఫిట్ అనేది, అంటే తొందరగా సిలబస్ కంప్లీట్ చేసేసి టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వచ్చు మనం. సో మనం అక్టోబర్ లోపు కంప్లీట్ చేసేస్తే సిలబస్ డిసెంబర్ నుండి టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్టర్స్ అనేది ఇవ్వచ్చు. సో సిలబస్ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, నెట్వర్క్ థియరీ, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్, డిజిటల్ సర్క్యూట్స్ అండ్ మైక్రోప్రాసెసర్స్, అనలాగ్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అండ్ విఎల్ఎస్ఐ, ఈఎంఎఫ్టీ. సో ఇది అనేది సిలబస్. ఇది అనేది ఈజీ నుండి హార్డ్ ఇచ్చేసాను ఇక్కడ. సో జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనేది మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుండి చదువుతున్నాం అండ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుండి చదువుతున్నాం. జనరల్ ఆప్టిట్యూడ్ అనేది మనం చూడవచ్చు, అంటే ఈజీగా ఈ వీటితో కంపేర్ చేస్తే ఈజీగా కొద్దిగా చదవచ్చు. అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కూడా మనం ఫస్ట్ ఇయర్ నుండి చూస్తున్నాం కాబట్టి మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. కమింగ్ టు ఇది ఈ కోర్ సబ్జెక్ట్స్, నెట్వర్క్ థియరీ అనేది వన్ ఆఫ్ ద ఈజీ సబ్జెక్ట్స్ ఇన్ దిస్ కోర్ సబ్జెక్ట్స్. ఫస్ట్ అనేది నెట్వర్క్ థియరీ తోటి స్టార్ట్ చేస్తే ఈజీ అవుతుంది మనకు. నెక్స్ట్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్, ఇవన్నీ ఈజీ నుంచి హార్డ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇటు వచ్చేసి ఇవేమో అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేది, అంటే ఇయర్ టు ఇయర్ ఇన్ని మార్క్స్ అనేది గేట్ ఎగ్జామ్లో రావచ్చు. అంటే అప్రాక్సిమేట్గా జనరల్ ఆప్టిట్యూడ్ అనేది 15 మార్క్స్ వస్తుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 12 to 15, అంటే ఇయర్ టు ఇయర్ వేరీ అవుతుంది. అంటే ఆ పేపర్ అనేది ఒక ఇన్స్టిట్యూట్ తయారు అయ్యేది కాబట్టి, అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్, అంటే ఒకసారి ఐఐటి గువాహతి, ఐఐటి బాంబే, అంటే ఇలా డిఫరెంట్ ఐఐటీస్ అనేది పేపర్ తయారు చేస్తుంది కాబట్టి అంటే ఈ మార్క్స్ అనేది వేరీ అవుతుంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఏమో 12 to 15 వేరీ అవుతుంది. అంటే ఈ నెట్వర్క్ థియరీ ఏమో 7 మార్క్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో కమింగ్ టు అంటే మనం ఎంత స్కోర్ చేస్తే మనం సేఫ్ సైడ్ ఉండొచ్చు అంటే, మన జనరల్ ఆప్టిట్యూడ్ అనేది 15 మార్క్స్ అవుట్ ఆఫ్ 15 మార్క్స్లో మనం సేఫ్ సైడ్ ఉండండి 10 మార్క్స్. అంటే మంచి ర్యాంక్ రావాలంటే మనం మినిమం 10 మార్క్స్ స్కోర్ చేయాలి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 12 to 15 మార్క్స్ వస్తే మినిమం 10 మార్క్స్ స్కోర్ చేయాలి. నెట్వర్క్ థియరీ వచ్చేసి 7 మార్క్స్ వస్తే 5 మార్క్స్ మినిమం. అంటే మేము ఎక్కువ కూడా స్కోర్ చేయవచ్చా అంటే చేయవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే మినిమం అనేది ఇంత స్కోర్ చేయాలి. ఇంత స్కోర్ చేస్తే మనకు మంచి ర్యాంక్ వస్తుంది. అంటే ఇవన్నీ స్కోర్ కలుపుకొని మనకు మినిమం 74 మార్క్స్ రావాలి. డిజిటల్ సర్క్యూట్ మైక్రో ప్రాసెసర్స్ 11 to 13 మార్క్స్ వస్తే 10 మార్క్స్. అనలాగ్ సర్క్యూట్స్ నుండి 8 to 10 వస్తే 5 మార్క్స్. కమ్యూనికేషన్ సిస్టమ్ నుండి 10 to 12 మార్క్స్ వస్తే 8 మార్క్స్. ఎలక్ట్రానిక్ డివిజన్ సర్క్యూట్స్ నుండి 12 to 14 వస్తే 6 మార్క్స్. ఈఎంఎఫ్టీ నుండి 8 to 10 మార్క్స్ వస్తే 5 మార్క్స్. సో ఇవన్నీ యాడ్ చేస్తే 74 అనేది ఈ స్కోర్ వస్తే మనకు అనేది మంచి మార్క్స్, మంచి ఐఐటి అండ్ ఎన్ఐటీలలో లేదా పిఎస్సి అంటే కాంపిటీషన్ బట్టి మనకు మంచి జాబ్ కానీ మంచి ఐఐటీస్లో కానీ సీట్ వస్తుంది. కమింగ్ టు అంటే జూన్ తక్కువ టైం ఉంది కాబట్టి ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. అంటే ఇప్పటి నుండి వాటి నుండే స్టార్ట్ చేయండి. కమింగ్ టు స్ట్రాటజీ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎగ్జామ్కి 25 to 35 మార్క్స్. అంటే చూడండి ఎంత తక్కువ ఇచ్చిందంటే కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉందో చూసుకోవచ్చు. ఎన్ఐటీస్లలో సీట్ రావాలంటే 50 to 60 మార్క్స్ ఈ మధ్యలో వస్తే మనకి ఎన్ఐటీలలో. అంటే నేను ఓవరాల్గా చూస్తున్నాను, గత ఓవరాల్ డేటా ప్రకారం ఎన్ఐటీలలో సీట్ వచ్చిన వాళ్ళకి 50 to 60 మార్క్స్ మధ్యలో ఈ రేంజ్లలో ఉంటే సీట్ వస్తుంది. ఫర్ గెటింగ్ ఐఐటీలలో సీట్ రావాలంటే 60 to 70 మార్క్స్ మధ్యలో వస్తే ఐఐటీలలో సీట్ వస్తుంది. మళ్ళీ పిఎస్యూస్ అంటే సెంట్రల్ నుండి కొన్ని జాబ్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేది, అవి 65 ఎబో వస్తే మనకు పిఎస్యూస్లలో జాబ్ వస్తుంది. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటారు వాటిని. ఎవరైతే 2026కి అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా ఈ రోజు నుండి స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక ముందే ఉన్నారు కాబట్టి ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఈ రోజు నుండి ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలో మనం సిలబస్ అనేది కవర్ చేయాలి కాబట్టి ఫుల్ ఫోకస్గా కంప్లీట్గా నేర్చుకోవాలి. సో ఈ వీడియో ఆల్రెడీ ఒక అన్నయ్య చేసి ఉన్నాడు, అంటే అది 5 years వెనకాల చేశాడు. అంటే సేమ్ ఆ వీడియో సేమ్ అందులో నుండి తీసుకున్నాను. కాకపోతే ఎందుకురా నువ్వు మళ్ళీ ఈ వీడియో చేసావంటే
నేను కూడా 2026కి అటెంప్ట్ చేస్తున్నాను. సో నా ద్వారా కొద్ది మందికి హెల్ప్ అవుతుందని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను మళ్ళీ. సో కొన్ని రేపటి నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఏ సిలబస్ ప్యాటర్న్, అంటే ప్యాటర్న్ ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా ఫాలో అయితే మనకు మంచి ర్యాంక్ వస్తుంది. సో రేపటి నుండి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో అందుకోసం ఆ అన్నయ్య రిఫరెన్స్ తీసుకొని ఈ మార్క్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాను. సో రేపటి నుండి డే వన్ స్టార్ట్ చేస్తాను వీడియో. అంటే ఈ విధంగా నేను అనేది ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేశాను. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ 1 డే అవుతుంది స్టార్ట్ చేసి. సో ఎందుకంటే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఇవి మాకు ఇప్పుడు సెమ్ నడుస్తుంది కాబట్టి సిగ్నల్స్ అండ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ప్యారలల్గా ఇవి 2 చదువుకుంటూ వెళ్ళాలనేది నా అనదర్ స్టెప్. సో నాతో పాటు మీరు కూడా చదవాలి, నేను కూడా ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా. థ్యాంక్ యూ ఫర్ టుడేస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.